హాయ్ గైస్, అందరికీ నమస్తే. మీ అందరికి తెలుసు కదా, నేను గత సంవత్సరం 2025 జూలైలో గోప్రో హీరో 12 బ్లాక్ అయితే అమెజాన్ సేల్లో కొనడం జరిగింది. బట్ లాస్ట్ 1 వీక్ నుంచి ఒక ఇష్యూ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దీంట్లో ఏంటి అంటే ఛార్జింగ్ అవ్వట్లేదు అనమాట. ఈ ప్రోడక్ట్ ఛార్జ్ అవ్వట్లేదు. సో అందుకనేసి వారంటీ ఉంది, 1+1 2 ఇయర్స్ వారంటీ ఇక్కడ ఉంది, చూస్తున్నారు కదా, 24 months వారంటీ. సో అందుకనేసి నేనైతే కన్సర్న్ వెండర్స్ని అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి మా ఆఫీస్ అడ్రస్కి అయితే పంపించండి, మేము చూసి నెక్స్ట్ స్టెప్స్ చెప్తాం మీకు అన్నట్టు చెప్పారు. సో అందుకనేసి వారంటీ క్లెయిమ్ కోసం అనేసి ఇవైతే నేను ప్రజెంట్ కొరియర్ ద్వారా ఇప్పుడు ఢిల్లీకి పంపిస్తున్నాను. లగ్జరీ ఐటమ్స్ ఏదో ఉంది వాళ్ళ అడ్రస్, కుదిరితే వీడియోలో నేను ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర ఆల్రెడీ బాక్స్ కూడా ఉంది. కాస్ట్ చూస్తున్నారు కదా, 45,000. June 2025లో ఇది ప్యాక్ అయింది. బట్ నేను తీసుకున్నది July 2025లో. దిస్ ఈస్ వాట్ ద ప్యాకేజ్ నాకు వచ్చినప్పుడు. సో ఇందులో ఇవన్నీ పెట్టేసి నేనైతే ప్రజెంట్ కొరియర్ ద్వారా చేసి వాళ్ళకి కొరియర్ ట్రాకింగ్ ఐడి ఇస్తే చాలు, మేము అక్కడ కలెక్ట్ చేసుకుని దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ రిపేర్ అయితే రిపేర్, లేకపోతే రీప్లేస్మెంట్ అయితే రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. మరి నాకైతే దీంతో చాలా పని ఉంది. నెక్స్ట్ ఒక 10-15 డేస్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి నేను క్యాప్చర్ చేయాల్సినవి. అంతలోపు వస్తుంది లేదు అనేది నాకు తెలీదు. బట్ స్టిల్ లెట్స్ హోప్ ఫర్ ఎ బెటర్ అండ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ దర్ టీమ్. ఇది సిచ్యువేషన్. సో ప్యాక్ చేస్తాను పెట్టేసి, చాలా బాధేస్తుంది గాయ్స్. సో ఇలా ప్యాక్ చేసేసి దీంతో వచ్చిన అటాచ్మెంట్స్ అయితే మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ప్రాపర్గా కెమెరా డ్యామేజ్ కాకుండా ఇందులోనే పెట్టి వాళ్ళని ఏం లేదు. బట్ మీ దగ్గర వేరే ఆల్టర్నేటివ్ ప్యాకింగ్ మెథడ్స్ ఉన్నా కానీ అందులో నీట్గా ప్యాక్ చేసేసి బబుల్ ర్యాప్ చేసేసి కూడా మీరు పెట్టచ్చు అనమాట. ఓకేనా, ఇదైతే కొద్దిగా సేఫ్ ఉంటుంది. అందుకే నేను ఏ వస్తువు కొన్నా ఆన్లైన్లో ఆల్మోస్ట్ వాటి వారంటీ పీరియడ్ అయిపోయేంత వరకు కూడా వాటి ప్యాకేజెస్తో పాటు వచ్చిన బిల్స్ ఇవన్నీ కూడా అలానే ఉంటాయి నా దగ్గర. సో ఇట్ ఇస్ ఎ గుడ్ హ్యాబిట్, నాకు ఎప్పుడు పనికి వచ్చింది అనేసి నాకైతే అనిపిస్తుంది. అందుకే మీరు కూడా రాగానే వాటిని బాక్స్లోంచి అన్బాక్స్ చేసేసి ఇంకా సర్లే ఈ బాక్స్ మనకు పని ఉండదు అనేసి మాత్రం పెట్టకండి, పడేయకండి, పెట్టుకోండి మీ దగ్గర. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో ఆల్రెడీ ఇన్వాయిసెస్ ఇవన్నీ కూడా నేను వాళ్ళ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్ గైస్. ఇదైతే నేను ఇందులో పెట్టేసి మా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు అక్కడ పార్సల్ చేసేస్తారు. చూడండి మాన్యువల్స్ కూడా అట్లానే ఉన్నాయి. సబ్స్క్రైబ్ టు గెట్ ద బెస్ట్. ఎందుకు ఆ ఛార్జింగ్ ఇష్యూ వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. చూస్తున్నాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, గోప్రో స్టిక్కర్స్ కానీ, దాని మౌంటింగ్ స్టెప్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన దగ్గర ఉన్నాయి గైస్. ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే రేపు నేను మళ్ళీ ప్యాకప్ చేసి పంపించిన తర్వాత నాకు ప్రోడక్ట్ రాలేదనేసి కన్సర్న్ కూడా రాకూడదు. సో అందుకని యాజ్ ఎ ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంటుందనేసి ఈ వీడియో మన రెఫరెన్స్ కోసం అనేసి నేనైతే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద ప్రోడక్ట్. పెట్టేసాము, బాక్స్లో కూడా పెట్టేసాము నీట్గా. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇది పెట్టేసి దీంతో పాటు మళ్ళీ అడిషనల్గా పెట్టేస్తున్నాను అనమాట.
షేప్ కూడా అయిపోయింది. ఇది ప్రజెంట్ అయితే దీంతోపాటు అడిషనల్గా మళ్ళీ ఇంకొక లేయర్ ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తాను.